So we'll first turn to 1 Corinthians chapter 6 and verse 19 and 20. మొదటిగా మన మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం 19, 20 వచనాలు ఒకసారి చూద్దాం. Yeah. Yeah, brother, you మీ can read. దేహము Yes, brother. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Right. So know you not that your body is a temple of the Holy Spirit, and you are not your own. You are bought with a price. Therefore, glorify God in your body. మీ దేహం So, దేవుని వల్ల మీకు yeah, so as we are bought with a price, we are the house of God. మనం వెలపెట్టి కొనబడిన వారం గనుక మనం దేవుని ఇల్లు అయి ఉన్నాం. So we are not our own. మనం మన సొంతం కాదు. So therefore, the result of that is we have to surrender ourselves to the one who owns us. దానికి ఫలితం ఏంటంటే మనం ఎవరికి చెందిన వారమో వారికి మనల్ని మనం అప్పగించుకోవాలి. We need to absolutely surrender ourselves to him. మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. Now, what is this absolute surrender? సంపూర్ణంగా అప్పగించుకోవడం అంటే ఏంటి? Let's turn to 1 Kings chapter 20. మొదటి రాజులు 20వ అధ్యాయాన్ని ఒకసారి తీసి చూద్దాం. Yeah, brother, you can read verses 1 to 4. 1 నుంచి 4 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబు వద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేసాను. అందుకు ఇజ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా. Yeah, so what this Ben-Hadad was asking for was absolute surrender from King Ahab. ఇక్కడ బెన్హదదు రాజు ఇజ్రాయెల్ రాజు నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అప్పగించేసుకోవాలి. And what King Ahab gave back was absolute surrender. మరి ఇక్కడ రాజైన ఆహాబు కూడా ఏమిచ్చాడు అంటే ఆయనకి సంపూర్ణంగా అప్పగించేసుకుంటున్నాడు. So what are the words of absolute surrender which we as children of God need to tell the Lord? దేవుని పిల్లలంగా మనం దేవునితో చెప్పవలసిన ఆ సంపూర్ణంగా అప్పగించుకోవడం అంటే ఏంటి? Just like King Ahab said, we need to say, Lord, I am yours as well as all that I have. ఎలాగైతే రాజైన ఆహాబు చెప్పాడో అలాగే మనం కూడా ప్రభువా నేనును నాకు కలిగిన సమస్తమును నీకు అప్పగిస్తున్నాను. Yes. So if there is something that is in our life that we have not surrendered to the Lord, ఒకవేళ మన జీవితాల్లో మనం ప్రభువుకు అప్పగించిందంటూ ఏదన్నా ఉంటే then God will put his finger on that and ask us to surrender that to the Lord. ఏదైతే మనం అప్పగించలేదో దేవుడు అక్కడ వేలు పెట్టి ఇది కూడా నువ్వు నాకు అప్పగించు అని చెప్పి అడుగుతాడు. So sometimes it is not sin, but it's God's own gifts that we hold on to. కొన్నిసార్లు అది పాపం కాకపోవచ్చు, కొన్నిసార్లు అది దేవునికి చెందిన బహుమతులు వరాలు ఆయనకు అప్పగించారు. Okay, so this statement which I just made, no, I am yours and all that I have is yours. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక మాట, నేనును నాకు కలిగిన సమస్తమును నీవే. Yeah, so now let us take that first part, I am yours. అయితే ఇప్పుడు మనం దాంట్లో మొదటి భాగాన్ని తీసుకుందాం, నేను నీకు చెందిన వాడను. I'll give you an example for that phrase, the first part. ఆ మొదటి భాగంకి ఆ మొదటి మాటకి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. Yeah, let's look at the life of Jonathan. యోనాతాను జీవితాన్ని ఒకసారి చూద్దాం. As the firstborn son of King Saul, he was the natural successor to the throne.
మరి స్వభావ సిద్ధంగా సౌలుకి పుట్టిన మొదటి కుమారుడు గనుక తను ఆ రాజ సింహాసనానికి ఆ హక్కుదారుడు, తర్వాత తానే వారసుడు. So he was not only the king's son, but he was also a courageous military leader. తను రాజకుమారుడు మాత్రమే కాదు, తను చాలా ధైర్యవంతుడైన ఒక యుద్ధ నాయకుడు కూడా. So earlier in his life, Jonathan had also demonstrated faith in God. Not only courage, but faith in God also. తన జీవితం ప్రారంభంలోనే యోనాతాను ఆ దేవుని తను ధైర్యం కలిగి ఉండడం మాత్రమే కాకుండా దేవునిలో తనకున్న విశ్వాసాన్ని కూడా ఒప్పుకున్నాడు. Yeah, so we can turn to 1 Samuel chapter 14. మొదటి సమూయేలు 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. So this is where the Philistines had overpowered the Israelite army. ఇక్కడ ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల సైన్యాన్ని జయించిన సందర్భం. And they had no ironsmiths in their land. వారి యొక్క భూమిలో వారికి ఆ యొక్క ఇనుముని తయారు చేసే ప్రదేశాలు లేవు. Yeah, so the Israelite army is very afraid now. కాబట్టి ఇజ్రాయేలీల సైన్యం ఇప్పుడు ఎంతో భయపడుతూ ఉంది. And many thousands of people had also fled from the army of King Saul. సౌలు రాజు యొక్క సైన్యంలో నుంచి చాలా వేల మంది పారిపోయారు కూడా. And so only 600 people are left with King Saul. రాజు అయిన సౌలుతో కేవలం 600 మందే మిగిలి ఉన్నారు. So the whole Israelite camp is trembling. ఇజ్రాయేలు సైన్యం అంతా కూడా చాలా వణుకుపోతూ భయపడిపోతూ ఉన్నారు. But Jonathan shows faith. Verse 6, 1 Samuel 14:6. కానీ యోనాతాను మాత్రం అక్కడ విశ్వాసాన్ని చూపించాడు. మొదటి సమూయేలు 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయి వారితో చెప్పగా. So Jonathan and his armor bearer, they went and attacked this Philistine army single, like just two of them. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యోనాతాను తన ఆయుధాలు మోసే ఆ వ్యక్తి వాళ్ళిద్దరే వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ సైన్యం మీద దాడి చేస్తూ ఉన్నారు. And they killed one whole garrison, that is 20 people, in verse 14. 14వ వచనంలో వాళ్ళు 20 మంది ఉన్న ఒక దండుని అంతటిని చంపేశారు. Then verse 15, God also supports Jonathan by bringing an earthquake. అదే సమయంలో 15వ వచనంలో చూస్తే దేవుడు యోనాతానికి సహకరిస్తూ ఒక భూకంపాన్ని కూడా కలిగించాడు. And so the Israelite army see that the Philistines are afraid and they attack and they win the battle. కాబట్టి ఇజ్రాయేల్ సైన్యం ఫిలిస్తీన్లు వాళ్ళు భయపడుతూ ఉన్నారనేది చూసిన తర్వాత వాళ్ళు దాడి చేసి ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించారు. So he has faith. కాబట్టి తనకు విశ్వాసం ఉంది, he has courage. తనకు ధైర్యం ఉంది. So he would have made an excellent king. కాబట్టి తను ఒక చక్కని రాజు అవ్వగలడు. But God's plan was different. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా వేరుగా ఉంది. This is happening in 1 Samuel 14. ఇది మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో జరుగుతుంది. 1 Samuel 17, David is killing Goliath. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూస్తే దావీదు గొలియాతుని చంపుతున్నాడు. And Jonathan recognizes the hand of God upon David. యోనాతాను దావీదు మీద ఉన్న దేవుని యొక్క హస్తాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. And then you see in chapter 18 and verse 1. ఆ తర్వాత 18వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తామంటే 1 Samuel 18 and verse 1. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదు Jonathan loved him as his own soul. యోనాతాను దావీదుని తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు అని అతను ప్రేమించాడు. And then verse 4. ఆ తర్వాత 4వ వచనం చూస్తే, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. Jonathan stripped himself of the robe. He gave his armor, his sword, his bow, his belt. కాబట్టి యోనాతాను అక్కడ తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. All these items represent his military leadership. ఇవన్నీ కూడా తనకి ఆ యొక్క మిలిటరీలో ఉన్న తన నాయకత్వానికి
సాదృశ్యంగా ఉన్నాయి. It represents his authority as the king's son. రాజు కుమారుడిగా తన అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయి. All of this he gave up to David. ఇవన్నీ దావీదుకి ఇచ్చేశాడు. In essence, what was Jonathan saying? యోనాతాను తను ఏం చెప్తూ ఉన్నాడు? I recognize that God has chosen you. So therefore, I lay down my claim to this throne, I laid down. యోనాతాను ఏమని చెప్తున్నాడంటే, దావీదు నేను నిన్ను గుర్తిస్తూ ఉన్నాను కాబట్టి ఈ సింహాసనం సంబంధించిన దీన్ని నేను నీకు అప్పగించేస్తూ ఉన్నాను, దాన్ని నేను పట్టుకుని ఉండను అంటున్నాడు. He did not say I should be the king and plotted to kill David. He didn't do that. తను నేను రాజుగా ఉండాలి అని చెప్పి దావీదు మీద పన్నాగం పన్ని చంపాలి అనే పనులు ఏం చేయలేదు. See, from Jonathan's childhood, he would have had this lifelong expectation that one day after the king Saul dies, my father dies, I will be the next king. ఈ యోనాతాను చిన్నప్పటి నుంచే ఏం ఊహించుకుని ఉండొచ్చు అంటే, నా తండ్రి అయిన సౌలు చనిపోయిన తర్వాత నేనే రాజు అవుతాను అనే ఆలోచనతో దాని ఉండుండొచ్చు. But he accepted God's decision with humility. కానీ దీనత్వంతో దేవుని యొక్క నిర్ణయాన్ని తను అంగీకరించాడు. His lifelong ambition, తన జీవిత లక్ష్యం అది, his personal goal, తన వ్యక్తిగత గురి, his earthly future, everything is gone now. తన భూలోక భవిష్యత్తు అంతా పోయింది ఇప్పుడు. My dear brothers and sisters, is there some personal ambition that we are seeking after that we are unwilling to surrender to God? ప్రియ సహోదరి సహోదరులారా, మనలో జీవితంలో వ్యక్తిగతమైన లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? వాటిని మనం దేవునికి అప్పగించడానికి ఇష్టపడటం లేదా? As young people, we are very driven, we are very ambitious, we have some goals in life, we want to reach there. యవనస్తులుగా చాలా గమ్యాలు ఉంటాయి, దాని వైపు పరిగెట్టాలనే ఆశలు ఉంటూ ఉంటాయి, అక్కడికి చేరుకోవాలని అనుకుంటూ ఉంటాం. So is there some personal ambition that we're not willing to surrender? Lord, you take everything else, but this ambition, I want it. ఏదన్నా వ్యక్తిగతంగా మనకున్న ఒక లక్ష్యాన్ని, ఒక గురిని, ప్రభు నువ్వు సమస్తం తీసేసుకో కానీ ఇది ఒక్కటి మాత్రం నువ్వు తీసుకోక ప్రభు అనేది ఏదన్నా మనలో ఉందా? Some dream, some desire, some pursuit that we are not willing to surrender to God. ఏదో ఒక కళ లేకపోతే ఒక గురి అటువంటిది దేవునికి అప్పగించింది ఏదన్నా ఉందా? Or can we say like King Ahab, Lord, like he said to the king, I am yours. మరి లేదా ఆహాబు ఆ రాజుతో చెప్పినట్లుగా నేను నీ వశమునున్నాను, నీకు అప్పగించుకున్నాను. Can we say that to the Lord, Lord, I am yours, my desires, my ambitions, my plans, all of that, I am yours. మనం ప్రభుతో చెప్పగలమా, ప్రభువా నేను నీకు చెందిన వాడిని, నా గురి నీకు చెందినది, నా గమ్యాలు నీకు చెందినవి అని చెప్పగలమా? Okay, now we'll come to the second part. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. Okay, we saw the first part, I am yours, my ambitions, my desires, my plans, I am yours. Okay. మనం మొదటి భాగం చూసాము, అంటే నేను, నా గమ్యాలు, నా ప్రణాళికలు అన్ని నీవే అని చెప్పాం. Second part is as well as all that I have. రెండో భాగం ఏంటంటే నాకు కలిగిన సమస్తము. Okay, now we'll take the example of Isaac. ఇప్పుడు మనం ఇస్సాకు యొక్క ఉదాహరణ తీసుకుందాం. Hebrews chapter 11 and verse 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. 17 to 19 combined, brother, in Telugu. Okay. Shall I read any part? Or? Yeah. It says, in Isaac shall your seed be called. Is it there? Yes, brother. ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. So here, this was God's promise to Abraham. ఇక్కడ దేవుడు అబ్రహాముకు చేస్తున్న వాగ్దానం ఇది. So it is not just a matter of sacrificing Abraham's beloved son. ఇక్కడ ఏదో అబ్రహాముకి చాలా ప్రియమైన కుమారుని బలి అర్పించేయడం అనే విషయం మాత్రమే కాదు ఇక్కడ. But it's God's own promise, God's goal, God's work. అది దేవుడు చేసిన వాగ్దానం, దేవుని యొక్క గమ్యం, దేవుని యొక్క పని అది. In Isaac shall your whole seed be called. The whole nation of Israel will be through Isaac. అక్కడ మనం చూసినట్లయితే
ఆ యొక్క ఇజ్రాయెల్ దేశమంతా లేకపోతే సమస్తం నీ వంశం అంతా కూడా ఇస్సాకు వలననైనది అని పిలువబడుతుంది. So his whole intention, God's intention or his goal is to build a whole nation through this boy Isaac. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ ఇస్సాకు అనే అబ్బాయిలో నుంచే సమస్తమైన దాన్ని కలిగించాలని ఆయన ఉద్దేశం. So if Isaac died, what will happen? మరి ఇస్సాకు చనిపోతే ఏం జరుగుతుంది? ఇంకా God only promised to give Abraham a son. అబ్రహాముకు కుమారుని ఇస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. Now he wants this son to be offered up as a burnt offering. ఇప్పుడు ఈ కుమారుడే ఒక దహన బలిగా అర్పించబడాలని ఆయనే కోరుకుంటున్నాడు. But all the promises depend upon Isaac now. కానీ సమస్త వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకు మీద ఆధారపడి ఉన్నాయి. So if Isaac is burnt up, how can God's promises also be fulfilled? మరి ఇస్సాకు అక్కడ కాల్చివేయబడితే ఆయన యొక్క వాగ్దానాలన్నీ ఎలా నెరవేర్చబడగలవు? And it was God who told Sarah that you will have a son. దేవుడు తానే సారాతో అంటున్నాడు, నువ్వు కుమారుని కలిగి ఉంటావు అని. Abraham did not insist on having Isaac. అబ్రహాము నాకు ఇస్సాకు కావాలి అని చెప్పి ఏమీ అడగలేదు. He was happy with Ishmael. అబ్రహాంకి ఇస్మాయిల్తోనే చాలా సంతోషంగా ఉన్నాడు. But God was the one who gave him Isaac. కానీ ఇస్సాకుని అబ్రహాంకి ఇచ్చింది దేవుడే ఇచ్చాడు. Now God wanted him back. ఇప్పుడు దేవుడు తనను మరలా తిరిగి కోరుకుంటున్నాడు. And he wanted it as a burnt offering. దహన బలిగా కోరుకుంటున్నాడు. Now if God did not want Abraham to have Isaac, then why will he give him Isaac now? అసలు అబ్రహాము దగ్గర ఇస్సాకు ఉండకూడదు అనేది దేవుడి కోరిక అయితే అసలు అబ్రహాముకి ఇస్సాకుని ఎందుకు ఇచ్చాడు అసలు? So Isaac was a gift from God. ఇస్సాకు దేవుడి నుంచి వచ్చిన ఒక బహుమానం. Our hands are empty before we receive a gift. మనం ఒక బహుమానాన్ని పొందుకోక ముందు మన చేతులు ఖాళీగా ఉన్నాయి. We can fellowship and communicate with God. మనం దేవునితో సహవాసం చేయొచ్చు, దేవునితో సంభాషించవచ్చు. But after we receive a gift, కానీ ఒక బహుమానాన్ని మనం పొందుకున్న తర్వాత we close our hands. మన యొక్క చేతుల్ని మనం మూసేస్తున్నాం. And our eyes turn away from the creator to the creation. మన కళ్ళు కూడా సృష్టికర్త నుంచి సృష్టి వైపు తిరిగిపోతుంది. And the gifts will tie us down. మరియు ఈ బహుమానాలు ఏం చేస్తున్నాయి అంటే మనల్ని కిందకి కట్టివేస్తూ ఉన్నాయి. And that becomes the rope, the secret rope that ties us down and cuts off our relationship with God. మరి ఈ బహుమానమే ఏమవుతుందంటే దేవుడి నుంచి మనల్ని తెగతంపులు చేసేసేటట్టుగా, వేరు చేసేటట్టుగా ఒక తాడుగా మనల్ని కిందకి కట్టేస్తూ ఉన్నాయి. There are many things that can tie us down. మనల్ని ఇలా భూమికి కట్టివేసేవి అనేకమైనవి ఉండొచ్చు. God's own gifts, దేవుడిచ్చిన వరాలే, బహుమానాలే. our talents, మనకి ఇవ్వబడిన తలాంతులు, the people in our lives, మన జీవితంలో ఉన్న వ్యక్తులు, ministry, పరిచర్య, career, జీవిత లక్ష్యాలు, money, డబ్బు, material blessings. వస్తుపరమైన దీవెనలు. All these are the gifts from God. ఇవన్నీ దేవుని నుంచి వచ్చిన బహుమానాలే. But has our hands now closed and our eyes turned from the creator to the creation? అయితే ఇప్పుడు మన యొక్క చేతులు మూసివేయబడి సృష్టికర్త వైపు నుంచి సృష్టము వైపు మన కళ్ళు తిప్పబడ్డాయా? Or can we say like the king of Israel? లేదా మనం ఇజ్రాయెల్ రాజు చెప్పినట్లుగా చెప్పగలమా? I am yours as well as all that I have. నేను అలాగే నాకు కలిగిన సమస్తము నీకు చెందినవే, నీ వశమున ఉన్నాయి. My dear brothers and sisters, God insists that we lay down our personal ambitions, our dreams, our desires, all that we are. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనం కలిగి ఉన్న వ్యక్తిగత లక్ష్యాలు, ఆ యొక్క కళలు, గమ్యాలు, వీటన్నిటిని ఆయనకు అప్పగించాలని కోరుకుంటున్నాడు. As well as the gifts that he has given us. అంత మాత్రమే కాకుండా ఆయనే మనకి ఇచ్చిన బహుమానాలను కూడా మనం ఆయనకు అప్పగించాలని కోరుకుంటున్నాడు. All that I am and all that I have. నేను కలిగిన సమస్తమును. Whatever gifts you have given me, it's back to you, Lord.
ప్రవ్వా నీవు నాకు ఏ బహుమానాలు ఇచ్చినా అవి మరలా నీకే ప్రవ్వా. God cannot tolerate any competition. దేవుడు ఏ పోటీ తత్వాన్ని సహించలేడు. Our all must be on the altar. మనకు కలిగిన సమస్తము అక్కడ బలిపీఠం మీద పెట్టబడాలి. After the sacrifice is laid on the altar, the fire will come from heaven. ఆ యొక్క బలి అనేది ఏదైతే ఇవ్వబోతున్నామో అది ఆ బలిపీఠం మీద పెట్టబడిన తర్వాతే అగ్ని దిగి వస్తుంది. But without the sacrifice on the altar, there can be no heavenly fire. ఆ యొక్క బలిపీఠం మీద బలి అర్పించడానికి ఏది లేకుండా ఆకాశం నుంచి అగ్ని దిగి రాదు. If there is no sacrifice, what will the fire consume? అక్కడ బలి అర్పించడానికి ఏవీ లేనప్పుడు అగ్ని వచ్చి దేన్ని దహిస్తుంది? Only when we lay everything on the altar can the fire of the Holy Spirit come down upon our lives. మనం కలిగిన సమస్తమును ఆ బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత మాత్రమే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి మనల్ని దహించి వేయగలదు. If we continue to have some secret rope uncut, ఇంకా మనం రహస్యంగా మన జీవితాల్లో మనల్ని కట్టివేసి ఉంచిన ఆ తాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలాగే ఉంటే, some personal dream, some personal ambition, some personal desire, కొన్ని ఏదో వ్యక్తిగతమైన లక్ష్యాలు, వ్యక్తిగతమైన కలలు, అలాంటివి వ్యక్తిగతమైన ప్రణాళికలు, or some gift that God only has given us, we are holding on to that. లేదా దేవుడే తనంతట తానే మనకిచ్చిన ఏదో ఒక బహుమానాన్ని దాన్నే పట్టుకుని ఉంటున్నామా? We cannot experience the manifestation of the Holy Spirit's power in our lives. అప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆ ప్రత్యక్షతల్ని మనం అనుభవించలేము. What did Jesus say in John 16:15? యేసయ్య యోహాను సువార్త 16:15 ఏం చెప్పాడు? తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును అని నేను చెప్పి తిని. Yeah, all that belongs to the Father is mine. Why did Jesus have so much confidence to say that? తండ్రికి కలిగినవన్నీ నావి అని మాటని చెప్పడానికి యేసయ్యకి అంత ధైర్యం ఏంటి? Why? Because he had surrendered his all and everything the Father gave him back to God. ఎందుకంటే తండ్రి తనకిచ్చినవన్నిటినీ కూడా తిరిగి మరలా సమస్తమును తండ్రికి అప్పగించేశాడు కనుక. So the Holy Spirit was so manifest in Jesus' life. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎంతగానో యేసు యొక్క జీవితంలో నుంచి అలా ప్రత్యక్షపరచబడుతూనే ఉన్నాడు. Now the big question comes. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. I am not willing to surrender all. నేను అన్నిటినీ అప్పగించడానికి ఇష్టపడటం లేదు. Or I want to, but I'm unable to surrender all. లేదా నేను అలా అప్పగించాలనుకుంటున్నాను కానీ అలా అప్పగించలేకపోతున్నాను. I don't have a desire to surrender, that is one. మొదటిది అప్పగించాలని నాకు కోరిక లేదు. Or my desire to surrender is also not very strong, very weak. లేదా నేను అప్పగించాలనే నా కోరిక కూడా అంత బలంగా లేదు, అది బలహీనంగా ఉంది. Can you pray this prayer? మీరు ఈ ప్రార్థన ప్రార్థిస్తారా? Lord, I am willing that you should make me willing to surrender all. ప్రభువా, సమస్తమును నీకు అప్పగించడానికి నేను ఇష్టపడినట్లుగా నువ్వు చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. I am willing that you should make me willing to surrender all. ప్రభువా, నువ్వు నన్ను నీకు సమస్తమును అప్పగించేటట్లుగా ఇష్టపడినట్లుగా నువ్వు నాకు చెయ్యాలని నేను ఇష్టపడుతున్నాను. Yes, yes. So when we come to God to surrender, we have some doubts, we have some feelings. మనం దేవుని దగ్గరికి అప్పగించుకోవడానికి వచ్చేటప్పుడు మనకు కొన్ని రకాల అభిప్రాయాలు, కొన్ని రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. Is this really absolute surrender or partial surrender? Doubts will come, feelings will come, we'll get confused when we come to surrender all. మనం అలా అన్నిటినీ సమర్పించుకోవడానికి వచ్చినప్పుడు నేను పూర్తిగా సమర్పిస్తున్నానా లేకపోతే కొద్దిగా సమర్పిస్తున్నానా అనే ఒక సందేహాలు, అటువంటి అభిప్రాయాలు అటువంటి వచ్చేస్తూ ఉంటాయి. Okay, now let's look at Mark chapter 9. సరే, ఇప్పుడు మార్కు సువార్త 9వ ఒకసారి చూద్దాం. So this is a man whose son was possessed by an evil spirit, which made the boy deaf and dumb. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తన కుమారుడు దయ్యం చేత పట్టుబడి ఉన్నాడు కాబట్టి తను మోగవాడిగా చెవిటివాడిగా అయిపోయాడు. So this man comes to Jesus in verse 22 and he says, if you can do anything,
if you can do anything, take pity on us and help us. అయితే 22వ వచనంలో ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అంటున్నాడు. Then verse 23, Jesus said to him, if you can, all things are possible to the one who believes. అయితే 23వ వచనంలో యేసే తనతో ఏం చెప్తున్నాడంటే, నీ వలనైతే నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. Then verse 24, the boy's father cried out and said, I believe, help my unbelief. అయితే 24వ వచనంలో ఆ అబ్బాయి యొక్క తండ్రి ఏమంటున్నాడంటే, నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము అని అడుగుతున్నాడు. What was he saying? తను ఏం చెప్తున్నాడు? I don't have faith, but you please help me to believe. నాకు విశ్వాసం లేదు, కానీ నేను నమ్మునట్లుగా నువ్వు నాకు సహాయం చేయి. Can you also pray like that? మీరు కూడా ఆ విధంగా ప్రార్థిస్తారా? Lord, I am unable to surrender. ప్రభువా, నేను అప్పగించలేకపోతున్నాను. I have this personal ambition. I don't want to surrender. I am unable to surrender. నాకు ఈ వ్యక్తిగతంగా ఈ యొక్క గురి ఉంది, ఈ లక్ష్యం ఉంది, కానీ నేను దాన్ని నీకు అప్పగించలేకపోతున్నాను. Can you make me willing to surrender it, Lord? ప్రభువా, నేను నీకు అప్పగించినట్లుగా నేను ఇష్టపడేటట్లు నన్ను చేయగలవా? Can you please help me to surrender? అప్పగించినట్లుగా నాకు సహాయం చేయగలవా? Now, did Jesus rebuke that man for the weak faith? అతడు బలహీనమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి యేసే తనను ఏమైనా గద్దించాడా? He did not rebuke him. ఆయన అతన్ని గద్దించలేదు. Verse 25. 25వ వచనంలో, జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను. Yeah, and then verse 27. ఆ తర్వాత 27వ వచనంలో, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. The son was healed. Jesus took him by the hand, raised him up, and he got up. అయితే కుమారుడు స్వస్థపరచబడ్డాడు. యేసే అతను చేయి పట్టుకుని పైకి లేపాడు, అతను నిలవబడ్డాడు. What did that man pray? He just said 3 words, help my unbelief. ఆ వ్యక్తి ఏం ప్రార్థించాడు? కేవలం 3 మాటలే. ఏంటంటే, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము. Can we also pray like that? Lord, help me to surrender. I am unable to surrender. Help me to surrender. మనం కూడా ఆ విధంగా ప్రార్థిస్తామా? ప్రభువా, నేను అప్పగించలేకపోతున్నాను, నేను అప్పగించినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా. If we can come to him in honesty యథార్థతతో మనం ఆయన దగ్గరికి వస్తే and tell him that you want to surrender all, సమస్తమును నీకు అప్పగించాలనే కోరుకుంటున్నావనే విషయం ఆయనతో చెప్పు, and ask him for his help to surrender all. మరియు సమస్తమును అప్పగించినట్లుగా ఆయన యొక్క సహాయాన్ని కూడా కోరుకో. What will be the result in our lives? అప్పుడు మన జీవితాల్లో ఏం పొందుకుంటాం? Jesus will take us by the hand and he will raise us up and make us spiritually stand. యేసే మన చెయ్యి పట్టుకుని మనల్ని పైకి లేపి ఆత్మీయంగా మనం నిలబెట్టేటట్లు చేస్తాడు. Just like he did for that boy. ఆ అబ్బాయికి ఎలా చేశాడు అలాగే. He took him by the hand, raised him up and made him stand. అతను చెయ్యి పట్టుకుని పైకి లేపి తను నిలబడేటట్లు చేశాడు. My dear brothers and sisters, God is able to make you spiritually strong, spiritually stand, if only you would come to him in honesty and say, Lord, help me to surrender all. మనం యథార్థతతో ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకోవడానికి, అప్పగించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడిగితే, ఆయన మన చెయ్యి పట్టుకుని మనల్ని ఆత్మీయంగా బలంగా ఉండేటట్లు, ఆత్మీయంగా నిలబడి ఉండేటట్లు ఆయన చేస్తాడు. And the Holy Spirit's power will be manifest in your life. మీ జీవితాల్లో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కూడా బయలుపరచబడుతూ ఉంటుంది. May the Lord help each one of us to surrender everything to him. మనలో ప్రతి ఒక్కరము సమస్తమును ఆయనకు అప్పగించుకున్నట్లుగా మనకు ప్రభు సహాయం చేయను గాక.